పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగున్నా. చలో ఇక శారద బుజ్జి వచ్చిందంటే పాత గుళ్ళు కొత్త గుళ్ళ చరిత్ర చెప్పేటందుకు, గుళ్ళని చూపించేటందుకే అని మీకు బాగా అర్థమైంది కదా. అవును, మళ్ళీ ఇలా పాత గుడి చరిత్ర చెప్పేటందుకు వచ్చిన, అది కూడా శాలివాహన కాలం నాటి గుడి. అదే మన స్వయంభుగా వెలిసిన శ్రీ మురళీ మనోహర గుడి. ఇది ఎక్కడనో లేదుల్లా, మేదీపట్నం పోయే తొవ్వకి పిల్లర్ నెంబరు 144, 145 ఉంటుంది కదా, అక్కడి నుంచి సీదా తొవ్వకి వస్తే ఇక్కడ బౌదూర్పుర పోయే తొవ్వ ఉంటుంది కదా, అటు బందుకెళ్ళి కూడా రావచ్చు. అత్తపూర అని అంటారు ఇటు చుట్టుపక్కల కూడా. ఇంకా గట్టిన మీకు ఒక్కటి మంచిగా హింట్ ఇస్తా, ఏంటంటే కిషన్ బాగ్ కాశీబుగ్గ శివాలయం ఉన్నది కదా, ఇదివరకు మన ఛానల్లో వచ్చింది. అటు పోయే తొవ్వకే శ్రీ మురళీ మనోహర గుడి ఉంటుంది. ఈ గుడిని దాటుకొని కిషన్ బాగులున్న కాశీబుగ్గ శివాలయానికి పోతాము. ఇప్పుడైతే స్వయంభుగా వెలిసిన శ్రీ మురళీ మనోహర గుడికి వచ్చిన కొన్ని వందల చరిత్ర ఉన్నదుల్లా ఈ గుడికి. మరి ఆ చరిత్ర ఏంది, ఈ గుడిని ఎవరు కట్టించిండ్రు, కిషన్ బాగుల్నే ఎందుకు శ్రీ మురళీ మనోహర స్వామి స్వయంభుగా వెలిసిండు అనేది మొత్తం చరిత్ర అంతా చెప్తా. ఇక వారి లోపలికి పోయి అన్నీ చెప్పుకుంటూ పోదాం మంచిగా.